హాయ్ వివర్స్, మనం వచ్చేసి 5వ తరగతి మంజీరా అనేటువంటి పద్య భాగం చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. వేముగంటి నరసింహాచార్యులు గారు రచించింది. జతపరచండి. కర్షకుడు అంటే నాగలి ఎప్పుడు చేతిలో ఉండేవాడు. కర్షకుడు రైతు అనమాట. చేదైన నెలలో చెరకు పండిస్తావు. జీవకణములు పొలమునకు ఎరువుగా తీసుకొని వస్తావు. అంటే మట్టితో పాటు జీవకణాలని కూడా తీసుకొని వస్తుందన్నమాట, నీటితో పాటు. కుతుబ్ సుల్తాను భాగ్యనగరాన్ని నిర్మించాడు. చల్లని దానవే నీవు మంజీరా. చదువుదాము, ఆలోచించుదాము, రాద్దాము. పైరు పచ్చలు కనుల పండుగ ప్రకాశిస్తాయి. చేదైన నేలలో చెరకు పండిస్తావు. కులీ కుతుబ్షా నిర్మించినటువంటి పురము భాగ్యనగరము. పల్లెటూళ్లను కూర్మి తల్లి వలె పాలిస్తావు. కూర్మి తల్లి అంటే ఒక స్నేహముగా పాలిస్తావు. ధాన్యరాసుల నంపి తరచు పోషిస్తావు. విడదీసి రాయండి. నీరొసగెదవు. నీరు ప్లస్ ఒసగెదవు. తోబుట్టువు. తో ప్లస్ బుట్టువు. నివసించిన ప్లస్ అంతనే. చేదైనా చేదు ప్లస్ అయినా. ప్రశ్నలు జవాబులు చూద్దాము. నది పొలానికి బలం చేకూరుస్తుందని కవి ఎందుకు అన్నారు? చిన్న పోయినటువంటి నేల తల్లి యొక్క హృదయాన్ని కరిగిస్తావు. చేదైనటువంటి నేలలో తీయని చెరుకుని పండిస్తావు. సారవంతమైనటువంటి మట్టిని తీసుకుని వచ్చి పొలాలకు ఎరువుగా అందించి ప్రకాశింపచేస్తావు అనేటువంటిది ఈ యొక్క సందర్భంలో నది పొలానికి బలం చేకూరుతుంది అని చెప్పడం జరిగింది. భాగ్యనగరానికి మంజీరా నదికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలపండి. భాగ్యనగరాన్ని కులీ కుతుబ్షా నిర్మించారు. హైదరాబాద్ వాసులకు చక్కెర వంటి తీయనైనటువంటి నీటిని అందిస్తావు. అందువల్ల భాగ్యనగరంలో మంజీరకు అన్యోన్య సంబంధం అనేటువంటిది ఉన్నది అని కవి తెలిపారు. మనము నదులను ఎలా కాపాడుకోవాలి? మనం నదులపైన చెత్తా చెదారము మరియు ఫ్యాక్టరీల్లో విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలను నదుల్లో వదలకుండా మన నదులను కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఈ విధంగా చేసినట్లయితే మనం వచ్చేసి మన యొక్క నదులను కాపాడుకోవచ్చు. నదులు ఏ విధంగా పల్లెటూళ్ళను పట్టణాలను కాపాడుతున్నాయి? నదులు పల్లెటూళ్లను పట్టణాలను అమ్మలాగా ప్రేమలాగా లాలించి స్నానము, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తున్నాయి. నగరాలను తోబుట్టుగా ప్రేమించి పల్లెల్లో పండించినటువంటి ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తూ ఉన్నావు. ఈ విధంగా కాపాడుతూ ఉంది పల్లెటూళ్ళలో పట్టణాలను ఈ యొక్క మంజీరా.